ఇదిగో బావగారు, ఇలా తొయ్యటాలు ఫైటింగ్లు చేయడాలు మాకు తెలుసు. వెయ్యం అందుతూ కయ్యం ఎందుకుని వదిలేతనం అంతే. అది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదురా. ఈసయం ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రాణం పోయేదాకా వచ్చినా సరే బుజ్జమ్మేనా పెళ్ళాం, ఇదే ఫైనల్. ఛాలెంజింగ్స్ అది చూద్దాం పోరా. నువ్వు గొడుగు పట్టరా రే. నాకు తెలిసి మీరు అతన్ని ప్రేమించారు, వాళ్ళింట్లోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా అడ్వాన్స్ అయ్యి ఉంటారు. మీ అమ్మ ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా పరీక్షతో చేయించండి. ఎందుకు భయపడుతున్నారు? చూడండి బావగారు, మార్కెట్లో చిన్న చిన్న లోపాలున్న బట్టల్నే రేటు తగ్గించేసి అమ్మేస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న లోపాలున్న ఆడపిల్లల్ని కొంచెం ఎక్కువ కట్నం ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. మీ మధ్య కూడా సంథింగ్ జరుగుంటుంది. అది తెలిసే పెళ్ళాగిపోయింది. Am I correct? సరేనండి, మీరంత పరుగుగల కుటుంబం అయినప్పుడు, మీ అమ్మాయి అంత బంగారం అయినప్పుడు, మీ అమ్మాయికి కన్యత్వ పరీక్ష చేయించండి. ఇలా భయపెట్టి మాలాంటి వాళ్ళు నోరు మూయించగలరు కానీ ఊళ్ళో వాళ్ళు నోరు మూయించగలరా? అది తెలుసుకోండి. మీ అమ్మాయికి కన్యత్వ పరీక్ష చేయించండి. బుజ్జమ్మా, ఏంటమ్మా ఇది? ఆ ఎదవలేదో కూశారని వాళ్ళ మాటలకి బాధపడటం ఏంటమ్మా అర్థం లేకుండా? మా బుజ్జమ్మ దేవత. తన చేయి పట్టుకుని నడవాలంటే ఎవరికైనా సరే రాసిపెట్టుండాలి. ఆ అదృష్టం ఆ ఎదవలకి లేదు. బుజ్జమ్మా, పొరపాటు చేశాన్రా. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే అందరం సంతోషంగా ఉంటామని ఆలోచించానే తప్ప ఇలాంటి మాటలు వస్తాయని అస్సలు ఊహించలేదమ్మా. ఇలాంటి ఎదోల నోరు మూయించే సమాధానం ఒకటి ఉందమ్మా. అవునమ్మా, ఆ సమాధానమే చలం. ఆ గౌతమ్ గారు తప్పు చేశాడని, వాళ్ళ కుటుంబం మనల్ని మోసం చేసిందని ఆవేశంతో పెళ్లిపీటల మీద పెళ్లి ఆపేశామే తప్ప ఆ చలం గురించి ఆలోచించడం మర్చిపోయాం. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఇష్టపడ్డాడు అతను. ఆ విషయం తెలిసాక ఏమంటాడో
అతని అభిప్రాయం ఏంటి అన్నది తెలుసుకోకుండానే వచ్చేశాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకొక ఎదవ మన ఇంటి ముందు ఇలా మాట్లాడకుండా ఉండాలి అంటే మనం చలం ఇంటికెళ్ళి మాట్లాడడం మంచిదనిపిస్తోంది.